హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష. ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, వాస్తు జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ క్వశ్చన్ నాదే కాదు, చాలా మందికి ఉంటుంది డౌట్. అదేంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మ వాళ్ళు కావచ్చు, అమ్మమ్మ వాళ్ళందరూ కూడా Yeah. ఇంట్లో నెయిల్స్ వేయకండి, జుట్టు రాలకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ నాలాంటి యంగ్స్టర్స్ ఏంటంటే వాటికి అసలు సైంటిఫిక్ రీజన్స్ ఏం లేవు, వేయచ్చు ఏం పర్లేదు అని అంటూ ఉంటారు. అసలు దీనికి రీజన్ ఏంటంటే దీని వెనక ఆ నెయిల్స్ వేయకూడదు, జుట్టు రాలకూడదు అనడానికి ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? చాలా సింపుల్ అమ్మా, ఏం లేదు ఇక్కడ. అదే జుత్తుని అదే నేల్స్ని అన్నంలో వేసుకుని తింటాం. తినం. తినం కదా. హ్మ్. అది ఎగురుకుంటూ ఎగురుకుంటూ మనం తినేటువంటి పదార్థాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? ఉంది కదా. తప్పకుండా ఉంది. వెంట్రుకు వస్తే పక్కన పడేస్తాం అన్నం. హ్మ్. మీరు సైంటిఫిక్ గా కూడా చూసుకుంటే ఈ గోరు కట్ చేసి మైక్రోస్కోప్ లో పెడితే హ్మ్. ఎన్ని ఉంటాయి, అవును నిజమే. భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది, అవునా కదా. హ్మ్. హెయిర్ లో కూడా అలాగే సన్న తెలియనటువంటివి ఉంటాయి. హ్మ్. అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి బ్యాక్టీరియా ఉంది అనే భావనతో హ్మ్. ఇంట్లో వెయ్యకండి. అవి ఏంటంటే గాలికి ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైనా పడవచ్చు. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్, ఒక ఏదో పదార్థం పెట్టుకున్నాము, గాలికి ఎగురుకుంటూ వెళ్ళి మిక్సీలోనే పడింది అనుకున్నాం. హ్మ్. మిక్సీ చేసాం, అసలు గోరు ఉందని కూడా తెలియదు. హ్మ్. అప్పుడు ఏంటి పరిస్థితి? హెల్త్ ఇష్యూ వస్తుందా రాదా? తప్పకుండా గోరు వస్తుంది. వేసుకుంది అంటే. హ్మ్. అందుకని ఇంట్లో తీసుకోకూడదని ఒకటి, నోటితో కొరక్కకూడదని ఒకటి. ఎందుకంటే మనం ఇక్కడ మీరు ఇది కట్ చేస్తే ఇక్కడ మైక్రోస్కోప్ లో పెడితే ఎన్ని ఉంటాయి తెలుసా? ఓకే. భయం వేస్తుంది, మనకే భయం వేస్తుంది. అవును. అమ్మో ఏమిటి అసలు ఇన్ని ఉన్నాయా బాబోయ్, ఈ గోర్లు అసలు ఉండకూడదు, మొత్తం క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అలా ఆ ఆ, నెయిల్ తీసి మైక్రోస్కోప్ లో పెట్టి పెట్టి యా ఆ ఎగ్జాక్ట్లీ బ్యాక్టీరియా మొత్తం కూడా. ఎగ్జాక్ట్లీ. సో అందుకని వాళ్ళంత సూక్ష్మంగా ఆలోచించి ఆ విషయాన్ని చెప్పారు. అది ఓకే. బయటకి మనకి సైంటిఫిక్ గా తెలుసుకోవడానికి. సైంటిఫిక్ కాకుండా సైన్స్‌కి అందనటువంటి విషయం ఏమిటి అంటే, హ్మ్. ఇవి జీవం ఉండి లేనటువంటిగా ఉంటాయి. దీనికి తీసి ఒక పక్కన పెడితే 24 గంటల సేపు దానికి ఒక ఇది ఉంటుంది. ఓకే. 24 అవర్స్ వరకు హుహు. జుత్తుకి. అలాగే జుత్తుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, మనకి కొన్ని పురాణాలలో హ్మ్. పిశాచము అని మీరు ఎప్పుడైనా విన్నారా? పిశాచం. పిశాచాలు అంటారు. విన్నాం. అంటే మనిషి మామూలుగా ఆత్మే తనకి సరైనటువంటి సంస్కారాలు జరగకపోతే పిశాచంగా మారిపోతారు అని అవునా? అగ్ని పురాణం, మనకి గరుడ పురాణం చెప్తుంది. హ్మ్. అంటే ఎవరైనా చనిపోయారు, వాళ్ళు 11 డేస్ చేసే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. హ్మ్. 11 డేస్ 12 డేస్ చేస్తారు. అవునవును. ఆ చేసినన్ని రోజులు కూడా ఇంత ఆత్మ చనిపోయిన తర్వాత ఇంతగా మారి ఒకసారి వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాక ఇంట్లో అంతా తిరుగుతూ ఉంటుంది. ఆ 11 హ్మ్. రోజులు కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు ఆ 4 మూవీ చూశారు కదా. అందుకేనా అంటే మనం ఆ శవాన్ని తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో నీళ్ళన్నీ పడేయడం, ఎగ్జాక్ట్లీ. ఇల్లంతా క్లీన్ కడగడం. చేసుకోవడము. ఓకే. 11 రోజులు ఇంట్లో దేవతా కార్యక్రమాలు చేయరు. ఇంట్లో హ్మ్. కేవలం ఆ కార్యక్రమాలే జరుగుతాయి. ఓకే. ఎందుకంటే ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ హ్మ్. ఇది గనక వీళ్ళకి సరైన సంస్కారాలు జరగకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన యమభటులు వాడిని వదిలేసి వెళ్ళిపోతారు. హ్మ్. వదిలేస్తే అది పిశాచంగా మారుతుంది. ఆ పిశాచంగా మారినటువంటిది ఏం చేస్తుంది అంటే మన జుత్తు ద్వారా ఎంటర్ అవుతుంది. అందుకే స్త్రీలను సాయంత్రం సమయంలో జుత్తు ముడేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఇలా ఓకే. వదులుకోవచ్చు మార్నింగ్ టైం. బట్ హ్మ్. ఈవినింగ్ సూర్యాస్తం అవుతుందంటే ఒక నాట్ హుహుహు. వేసుకోవాలి. లేకపోతే దాని ద్వారా మనిషిలోకి ఎంటర్ అవుతుంది. అది ఓకే. ఎలా అయితే ఎంటర్ అవుతుందో కొంతమంది ప్రయోగం చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. అంటే మన జుట్టుని తీసుకెళ్ళి ప్రయోగం. వాడికి ఏ పని ఉండదు, దానికి ఏదో ఆహారం ఇస్తూ ఉండాలి. హ్మ్. ఈ గోర్లు గానీ, ఇది గానీ 24 గంటల లోపల వాడికి ఏమైనా దొరికాయి అనుకోండి, వాడు దాని మీద ప్రయోగం చేస్తే మన మీద దాని నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అందుకని ఎక్కడ పడితే అక్కడ పడేయకండిరా. అంటే ఒకప్పుడు పాతకాలం, ఇప్పుడంటే చాలా తక్కువ గానీ ప్రతి ఇంట్లో పని మనిషి ఉండేది ఒకప్పుడు. హ్మ్. పనివాళ్ళు ఉండేవారు. హ్మ్. శత్రువులు ఏం చేసేవారంటే ఆ పని వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా గోర్లు గానీ, జుత్తు గాని దొరికితే తీసుకురానివారు. ఓహ్! వాళ్ళ జుత్తు చిన్నగా వీళ్ళు ఇంట్లో పని చేసేవాళ్ళు కదా. హ్మ్. దొరికింది టక్కన తీసుకెళ్ళి ఆ మంత్రగాడికి ఇచ్చేవారు. హ్మ్. అప్పుడేంటి వాళ్ళు దాని మీద ప్రయోగం చేసి వాడిని ఒక పిచ్చోడిలాగా మార్చేసి, ఈ లేకపోతే ఒక వ్యసనపరుడిగా చాతబడులు. మార్చేసి వాడి ఆస్తంతా కొట్టేయడం. ఇట్లాంటివన్నీ చేసేవారు. అంటే ఓకే. ఇట్లాంటి ఓకే. చేతబడులు కావచ్చు, ఎలాంటివైనా సరే ఇప్పుడు చాలా తక్కువ చేసేవాళ్ళు లేరిప్పుడు. హ్మ్. కానీ ఎక్కడో ఉంటారు, ఏ మూలలో ఉంటారు. అందుకని ఆ భావనతో, అంటే హ్మ్. ఏదైనా వంట వాటిలో పడితే, తినే ఫుడ్ దాంట్లో పడితే ఒక బ్యాక్టీరియల్ పరంగా, హెల్త్ పరంగా ఇబ్బందొస్తుందని, హ్మ్. ఈ రకంగా ఏదైనా సరే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని మన వస్త్రము
గోర్లు, జుత్తు ఇవి అందుకే వాళ్ళని తొందరగా బయట పెట్టరు. ఓకే. సైన్స్ పరంగా అయితే బ్యాక్టీరియా వల్ల సైన్స్ మించి అయితే ఇలా మీరు చెప్పినట్టయితే. ఇలాంటి వాటి వల్ల. కానీ మన పేరెంట్స్ ఏంటంటే అసలు ఎందుకమ్మా అలా అలా చెప్తున్నారంటే ఏమో అదంతే శాస్త్రం ఉంది అని అంటే చెప్పేస్తారు. ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళ నుంచి ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరిగింది, తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగింది. కానీ హ్మ్. ఒక 40 ఏళ్ళు ముందుకు గనక మీరు వెనక్కి వెళ్తే హ్మ్. అప్పుడు ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏది చెప్తే అదే. హ్మ్. ఇప్పుడంటే మనం ఇంకా మ్యాట్రిమోనీస్, ఇద్దరు కొన్ని రోజులు మాట్లాడుకోవడం, దాని తర్వాత వాళ్ళిద్దరికి అభిప్రాయాలు నచ్చితే అప్పుడు స్టెప్ తీసుకోవడం ఉంది. ఒకప్పుడైతే వివాహము అంటే ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసేవాడు, వీడు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అంతే. హ్మ్. హ్మ్. చూసేవాళ్ళు కూడా కాదట. మీకు హ్మ్. సంగతి తెలుసా? ఇప్పుడు వెళ్ళి పెళ్లి చూపులు ఏముండేవి కావట. హ్మ్. తల్లిదండ్రులు వెళ్ళారు, ఆ అమ్మాయి నచ్చిందిరా మాకు. అవునా సరే, ముహూర్తం ఎప్పుడు? ముహూర్తం రోజు ఆ పరదా ఇలా తీసినప్పుడు అప్పుడు చూడడమే మనిషిని. ఓహో! ఓకే. అప్పటి వరకు చూడడమే లేదు మనిషిని. హ్మ్. అంత అంటే ఇప్పుడైతే లివింగ్ అంత ఇది ఉండేది. రిలేషన్‌షిప్స్. అరే నువ్వు ఈ పని చేయి అంటే తండ్రి వస్తున్నాడు అంటే భయం. మా చిన్నప్పుడు కూడా మా నాన్నగారు వస్తున్నారంటే స్కూటర్ సౌండ్ విని మేము ఇంట్లో పుస్తకాలు పట్టుకొని ఉండేవాళ్ళం, లేకపోతే ఆడుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు అలా ఉందా? నువ్వు ఇది చెయ్యి అంటే చేయడమే. హ్మ్. అది మంచి చెడు తల్లిదండ్రులకు తెలుసు. నేనెందుకు దాన్ని వ్యతిరేకించాలనేవాళ్ళం. కానీ హ్మ్. ఇప్పుడు పద్ధతి కూడా చాలా మంచిదే నన్ను అడిగితే. హ్మ్. ఎందుకు అని తెలుసుకుంటున్నారు. మనం గనక పర్ఫెక్ట్‌గా చెప్పగలిగితే ఇప్పుడు పిల్లలకి అప్పటి వాళ్ళకంటే కూడా ఇంకా బాగా పాటించగలుగుతారు. అందులో హ్మ్. ఎటువంటి సందేహం లేదు. కాకపోతే చెప్పే విధానంలో చెప్పాలి. ఓకే. ఇంకోటి గురుగారు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుందేంటంటే, చాలా మంది గూడా ఏదైనా కార్యక్రమం ఇప్పుడు తాళి కట్టే సమయమైనా, పూజ స్టార్ట్ చేసే అప్పుడైనా సరే, తుమ్మకూడదు, తుమ్మితే ఆపేయాలి. ఒక 2 నిమిషాలు అలా ఇలాంటివి వింటూ ఉంటాం. దానికి రీజన్స్ ఏంటసలు? ఉంటుందమ్మా. ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మనం తుమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నామా? వెళ్ళట్లేదు. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు? ముందు తుమ్ము ఆగు, వెనక తుమ్ము వెళ్ళిపో అన్నారు. హ్మ్. ముందు తుమ్ము అంటే అక్కడ గుమ్మం దగ్గర వ్యక్తి నిలబడి తుమ్మాడు. నేను వెళ్తే ఏముంది, ఆ బ్యాక్టీరియా నాకు వస్తుంది సింపుల్‌గా. వెనక తుమ్ము ఎందుకు వెళ్ళిపోమన్నాడు? ఇక్కడ నిలబడితే స్ప్రెడ్ అవ్వచ్చు, నువ్వు వెళ్ళిపోతే నీకు అది రాదని. హుహు. వెనక ఓకే. తుమ్ముకి వెళ్ళిపో మంచిదంటారు. హ్మ్. అంటే నువ్వు వెళ్ళిపోరా బాబు, పనవుతుంది. ముందు తుమ్ము అంటే అక్కడ ఏమిటంటే తుమ్మడం వల్ల బ్యాక్టీరియా అనేటువంటిది మనం సైంటిఫిక్‌గా చూసుకుంటే, శాస్త్రంలో తుమ్మినా లేకపోతే ఏదైనా ఎదురొచ్చినా శకునాలు అంటారు. శకునము, నిమిత్తము ఇవన్నీ ఏంటంటే అమ్మవారు ప్రకృతి రూపంలో ఉంటుంది అమ్మవారు. హ్మ్. అంటే నీకు అమ్మవారు, అరే నువ్వు ఇక్కడ పలానా దగ్గరికి వెళ్తున్నావు పని మీద, నువ్వు వెళ్తున్నటువంటి పని నీకు సరైనటువంటిదా కాదా? హ్మ్. నువ్వేమైనా రాంగ్ స్టెప్ ఏమైనా పడుతుందా? పలానా బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్తున్నావు. ఇంపార్టెంట్ విషయాలు వెళ్ళేటప్పుడు మాత్రమే. అన్నిటికి చూసుకోరు అవన్నీ. హ్మ్. ఇంపార్టెంట్ వెళ్తున్నాం, మంచి శకునం. అంటే ప్రకృతి రూపంలో అమ్మవారు చెప్పడం. పిల్లి ఎదురొచ్చింది. అంటే పిల్లికేదో అంత శక్తి ఉండడం కాదు. మన కర్మలన్నిటిని మార్చేసేంత శక్తి పిల్లికే ఉండదు. ఓకే. అది చెబుతుంది. హ్మ్. ఓకే. నీకు అర్థమైందా? హ్మ్. అట్లా. హ్మ్. ఆ చెప్తున్న దాన్ని మనం అర్థం చేసుకుంటాం. అట్లా. ఓకే. ఇప్పుడు మన కార్‌లో ఇలా మీటర్ ముల్లు ఉంటుంది, ఎంత పెట్రోల్ ఉందని. హ్మ్. ఆ ముల్లుకి ఆపే శక్తి ఉండదు. అది ఇండికేట్ చేస్తుంది. హ్మ్. రైట్. ముల్లేమి రైట్. కారుని ఆపదు. ఆ హ్మ్. ముల్లు ఎంతుందో దాన్ని బట్టి అయ్యో! పెట్రోల్ అయిపోతుంది, ఎళ్లి పెట్రోల్ బంక్‌లో కొట్టించుకోవాలని ఎలా అయితే మనం ఆ ముల్లుని చూసి ఇది హ్మ్. ఇన్ని లీటర్లు ఉంది, ఇంకొక 20 కిలోమీటర్లు రావచ్చేమో, ఇప్పుడే మనం ఫ్యూల్ ఫుల్ చేసుకోవాలని ఎలా అయితే ఒక ఇండికేషన్ ఇస్తుందో, హ్మ్. పిల్లి, తుమ్ము, శకునాలు మనకి శకున శాస్త్రం మీద మహాభారత, రామాయణాల్లో చాలా ఉన్నాయి. హ్మ్. అంటే అలాగా ఆహ్, ద్రౌపది వస్త్రాభరణం ఇవన్నీ జరుగుతాయి గదా! అవునవును. జరిగినప్పుడు ఆహ్, మన ధృతరాష్ట్రుడి భార్య గాంధారి వచ్చి చెప్తుంది. ఏవండీ మొత్తం ఈ ధ్వజాలు మొత్తం తగలబడిపోయాయి. హ్మ్. మన గుర్రాలు మొత్తం ఇలా అయ్యాయి. మన పశువులన్నీ ఇలా అయిపోయి సడెన్‌గా ఈ సంఘటన జరిగేసరికి అన్ని బ్యాడ్ శకునాలు జరుగుతున్నాయి కాబట్టి మీరిక్కడ ఏదైనా ఒకటి ఆపండి అన్నప్పుడు అప్పుడు ద్రౌపదికి 3 వరాలు ఇస్తాడు. హ్మ్. ఇస్తే లేదు, నేను రెండే వరాలు తీసుకుంటాను. దానికి ఒక లెక్క చెప్తుందావిడ. వైశ్యులకి ఒక వరం, క్షత్రియులు 2 వరాలు కోరుకోవచ్చు. బ్రాహ్మణులు ఇట్లా శూద్రులు 3 వరం. బ్రాహ్మణులు ఎన్ని 100 వరాలు కోరుకోవచ్చు. ఏదో సమ్ లెక్క చెప్తుంది. అంటే ఏంటంటే ఓహో! వాళ్ళు ఈ రకంగా ఆహ్, అన్నీ మంచి కోసం చేస్తారన్న హ్మ్. హ్మ్. ఉద్దేశంతో. హ్మ్. సో, అప్పుడు ఆమెని వాళ్ళ యొక్క పాండవుల్ని విడిపించుకుంటుంది ఆ వరాల ద్వారా. హుహు. కాబట్టి ఏంటంటే శకున శాస్త్రం అనేటువంటిది, నిమిత్త శాస్త్రం అనేటువంటిది, తుమ్ము ఒక ఇది ఇవన్నీ కూడా మనకి ప్రకృతి చెప్తున్నటువంటి ఒక విధానం. ఓకే. నాలాగే చాలా మందికి ఉన్న డౌట్ మీకు ఈ వీడియోతో క్లియర్ యాహ్! అయిపోయింటుందనుకుంటా. అంటే మళ్ళీ క్వెషన్ చేయకుండా అంటే ఎందుకు యాహ్! అనే క్వెషన్ లేకుండా చాలా యాహ్! బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.